ఉంటాయి. క్యాన్సర్ ఎట్లా మీకు బయటపడింది? మీరు ముందు నేను డాక్టర్ కాడికి వచ్చాను. నేను 100 కేజీలు ఉండేవాడిని, పెరిగాను బాగా, ఒక్కపాలే పెరిగిన తర్వాత తీరా ఇక్కడికి వచ్చేవరకే డాక్టరు అవన్నీ చూసి క్యాన్సర్ ప్యాంక్రియాస్లో ఉంది అని చెప్పాడు. తద్వారా గద్దరన్నకు ఎవరైతే తూటాలు తీశారో అదే బీరప్ప డాక్టరే నాకు కూడా ఆపరేషన్ చేశాడు. ఆయన మహానుభావుడు. ఆయన వల్ల నేను ప్యాంక్రియాస్ తీసేశాడు. తీసేసిన తర్వాత బతకటం కష్టం అని చెప్పారు. అలాంటి స్థితిలో నాలో ప్రధానమైన మార్పులు రావటం 2. అప్పటిదాకా నేను నక్సలైట్ ఉద్యమంలో ఉన్న నేను ఎండ్లూరి చెన్నయ్య రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం చదివాను. చిన్న పుస్తకం అది చదివితే అమ్మా, ఇప్పుడు జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా హోరాహోరీన కొట్లాడి ఆయుధాలు పట్టుకొని కొట్లాడారు. నైజాంకి వ్యతిరేకంగా హోరాహోరీ కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టుకొని కొట్లాడాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన గొప్ప పని ఏంటంటే ఆయుధాన్ని బుల్లెట్ని బ్యాలెట్ చేసి పారేశాడు. అదే కోరిక. అదే భూస్వాములు ఉండకూడదు, అదే పెట్టుబడిదారులు ఉండకూడదు, భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమల్లో వాటా కావాలి, మహిళలకు సమాన హక్కులు కావాలి. ఇవన్నీ నక్సలైట్ ఉద్యమం విప్లవకారుల నినాదమే. దాన్ని ఏం చేశాడంటే బుల్లెట్ని బ్యాలెట్ చేసి పారేశాడు. నేను బ్యాలెట్ పెట్టి కొడితే కూడా రాజు కూలిపోతున్నాడు ఈరోజు కదా. నేను బ్యాలెట్ పెట్టి కొడితే కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ నువ్వు ముండరాలు గుడికి రాకూడదు అని అంటే ఆ ముండరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. అవును కదా. ఒక రాజ్యాధికారం అనేది ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో ఒక రకంగా బుల్లెట్ లాంటిది, దాన్ని బ్యాలెట్ చేశాడు. అది నన్ను బాగా మార్చిపారేసింది. అప్పుడు నేను ఆయన ఒక గొప్ప విషయం చెప్పాడు. ప్రకృతి వనరులు మొత్తం కూడా మనం కాపాడుకోవాలనే విషయం రాజ్యాంగంలో చేర్చడం ఏదైతుందో నన్ను బాగా ప్రభావితం. అప్పుడు నేను ఆయన మీద ఒక పెద్ద విప్లవం, అసలు ఇండియన్ మార్క్స్ అంబేద్కర్ అని చెప్పా. అవును అవును నిజమే అండి మీరు చెప్పింది చాలా. ఆయన జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, బువ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అప్పటిదాకా పాటలు లేవు. ఎప్పుడైతే నేను ఆయన థీరీని ఆ 2 నెలల 15 రోజులలో నేను చెప్పారో నేను దాన్ని చదివి, ఆయన బౌద్ధం తీసుకున్నాడు. ఏముంది బౌద్ధంలో అనుకున్నాను. అస్సలు ఇలా చైనా, జపాన్, సింగపూర్, మలేషియా దేశాలు మొత్తం కూడా చాలా ఒక శాస్త్రీయమైన ఆలోచనతోటి ముందు అభివృద్ధి చెందుతున్నాయంటే బికాజ్ బౌద్ధం. అది బౌద్ధం చెప్పిన గొప్ప విషయం ఏంటంటే ఓ శాస్త్రీయమైన ఆలోచనలతోటి పాటు నైతిక విలువలు ఉండాలి. అవును, మందు తాగకూడదు, వ్యభిచరించకూడదు, అధిక స్వార్థం కలిగి ఉండకూడదు, దొంగతనం చేయకూడదు. అసలు ఎంత శాస్త్రీయమైన విశ్లేషణ కలిగిన భారతీయ సమాజం అసలు ఎంత కోల్పోయింది. అందుకనే గురజాడప్పారావు అంటాడు, ఏ రోజైతే బౌద్ధం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టామో ఆ రోజే ఈ దేశం ఆత్మహత్య చేసుకుంది అని అంటాడు. అలాంటి 2 పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేసిన తర్వాత నేను అక్కడితో ఆగలే. నాకంటూ ఒక అమ్మ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు, ఈ క్యాన్సర్ తోటి నేను ఎన్ని రోజులు బాధపడాలి కదా అడిగారా? ప్రకృతిని అడిగాను. అప్పుడు ప్రకృతి నాతోటి చాలా ఆధ్యాత్మికంగా అన్నంలో చాలా మార్పు తీసుకో. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితం అయిపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా చెవులు మందగించాయి, నా చూపు తగ్గిపోయింది, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు.
ఇప్పుడు నా చరిత్రను, నిన్నటి నా చరిత్రను రేపటి సమాజానికి అందించే ఒక కవి కావాలి, ఒక వాగ్గేయకారుడు కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల నేను అద్భుతమైన ప్రకృతిలోకి వచ్చాను. ఒక అద్భుతమైన ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చాను, అవని. ఈ పుస్తకంలో 122 స్టోరీలు, అద్భుతమైన స్టోరీలు ఉన్నాయి. రకరకాల, అసలు ప్రకృతిలో ప్రతి జీవి ఎలా జీవిస్తుంది, ఎలా ఉంటది, చిన్న చిన్న స్టోరీలు. అసలు పుస్తకాలు చదవటం మానేసిన తర్వాత నేను పుస్తకం రాయటం మొదలుపెట్టాను. అప్పటి వరకు పాటలు రాశాను, కానీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత ఇది ఇంగ్లీషు, హిందీ, కన్నడ అన్ని భాషల్లో ఇది 4వ ముద్రణ లాంటిది. ఇన్ని పుస్తకాలు వచ్చిన తర్వాత అసలు జనంలోకి వెళ్ళాను. అసలు ప్రకృతి అంటే ఏమిటి ఎలా తెలుసుకున్నారు? అంటే ప్రకృతి అంటే ఏమిటంటే అందరూ ఏమనుకుంటారు, కేవలం అదొక ఆత్మ, అదొక అనుబంధం అని అనుకోరు. చాలా మంది ఒక చెట్టు లేకపోతే 4 చెట్లు నాటితే వాళ్ళు ప్రకృతితో ఉన్నట్టు, లేదు ప్రకృతి ఏంటి సజ్జలు జొన్నలు తింటే ప్రకృతి అన్నట్టు. మీ క్యాన్సర్కి మీరు ఉపయోగపడే మార్పులు ఏం తీసుకొచ్చారు? క్యాన్సర్ ఎప్పుడైతే నాకు ఎఫెక్ట్ అయిందో నేను ఈ తాత్విక చింతనతోటి నేను ప్రకృతిలోకి వెళ్ళాను. నేను ఈ స్టోరీస్ రాసే ఈ 100 పుస్తకాలు కొనటం మొదలు పెట్టారు. ఈ పుస్తకం 500 రూపాయలమ్మా. అరే 100 పుస్తకాలు ఒక క్లాసులో మాట్లాడి నేను టీచర్ల ముందు మాట్లాడితే 100 పుస్తకాలు పోతే 50,000 వస్తున్నాయి. నేను ఎప్పుడూ అంత డబ్బు చూడలేదు. 200 పుస్తకాలు అంటే ₹1,00,000 వస్తున్నాయి. అసలు ఇలా ఆర్థికంగా ఎదుగుతున్నాను, ఆరోగ్యంగా ఎదుగుతున్నాను. నేను మాట్లాడుతుంది అంతవరకు సైంటిస్టులు చెప్పింది ఈ భూమి గుండ్రంగా ఉంది, ఇట్లాంటి చెప్పేవాళ్ళు. అసలు భూమికి ప్రేమ, ఇప్పుడు గ్రహాలు విశాలమైన ఈ ప్రపంచంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదమ్మా. ఏ గ్రహం మీదనైనా సముద్రాలు, అడవులు, కొండలు, జలపాతాలు, ప్రేమ, అనురాగాలు, అటాచ్మెంట్ ఉన్న జీవితం ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.